అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఈరోజు పాప తన పుట్టినరోజు కానుకగా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. చిన్న చాక్లెటు. ఆ పాప అమెరికన్. మనకు తెలిసిన వాళ్ళే. ఈ చాక్లెట్‌ని ఉదయాన నాకిచ్చారు. ఈ చాక్లెట్‌ని చీమలు తింటాయా? లేదా? అనేది ఎందుకంటే నేను ఏ ఐటెమ్ తీసుకొచ్చినా మా షాప్ దగ్గర చీమలు తినేసేటివి ఖచ్చితంగా. ఈ చాక్లెట్‌కి చీమ అనేదే పట్టలేదు. ఎందుకు? ఎందుకు పట్టలేదో నాకు అర్థం కావట్లే. తీపే. దీని ప్యాకేజ్ ఎలా ఉందా? లేకపోతే నాకు అర్థం కాలే. ప్యాకేజ్ ఎలా ఉంది? ఏదో చుట్టుముట్టు మొత్తం మూసేసి ఉంది. ఆహ్, కొన్ని చాక్లెట్‌లయితే నేను ఇంచుమించు కౌంటర్‌లో పెడతాను అక్కడ బయట. మొత్తం చీమలు దాన్ని సగం తినేసి ఉంటాయి. అంటే మర్చిపోతాయి. నేను ఎప్పుడైనా తీసుకొచ్చి దాంట్లో ఏస్తుంటాను. ఈ ఎక్లేర్ ఇవన్నీ చీమలు వలేటివి. దీనికి బయట నేను కావాలని బయట పెట్టా. చీమల మధ్యలో. చీమ దరిదాపుల్లో కూడా ఎళ్ళలేదు ఈ చాక్లెట్‌కి. ఇది పిరమిడ్ ఆకారంలో ఉంది. ఆహ్, అమెరికాలో నాకు తెలిసి చాలా చాక్లెట్‌లు ఇలానే ఉన్నాయి. ప్యాకేజింగ్. చూడండి ఎంత చిన్నగా పెద్దగా తయారు చేయొచ్చుగా. హ్మ్. సో, ఇది ఒక పంటి మూలకు కూడా సరిపోదు. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉందో. ఏందిరా నాయనా ఏదో జెండా పాతినట్టున్నారు. దీనిలో కూడా ఏమన్నా అమెరికాది అని ఏమన్నా రాశారా ఏంది? ఓకే. ఇదిగోండి ఇలా ఉంది ఇది మూత. తీయడానికి వీలుగా ఎంత నైస్‌గా పెట్టారు చూడండి. ఇవి అన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన చాక్లెట్‌లు. వీళ్ళవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటారు ఈ చాక్లెట్‌లని. మనమైతే బయట ఎక్కడ పెట్టుకున్నా హ్యాపీగా తినొచ్చు. ఇలా ఒక రోలు. సరే ఈళ్ళది ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. ఓపెన్ చేద్దామా? ఓకే. సైడ్ కవర్‌కే ఉంది ఇది గూడా. నాకు ఆశ్చర్యం ఏందంటే ఇది ఓపెన్ గూడా చాలా తేలిగ్గానే వస్తుంది. చీమలెందుకు పట్టలేదు అనేది నాకు అదొచ్చిక్కని ప్రశ్న. చూద్దాం. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మరి. చీమలకేమైనా చేదుందా? లేకపోతే విదేశీ ఇది చాక్లేటు ఇండియాలో మనకెందుకు అనుకుంటున్నాయా? చూద్దాం టేస్టు. హ్మ్. హ్మ్. సూపర్. సూపర్.